లంకావి. సో గైస్ లంకావిలో అయితే ల్యాండ్ అయిపోయాము. 6:30కి కౌలాలంపూర్లో ఎక్కాము, 7:30కి దిగాము. లంకావి ఎయిర్పోర్ట్ బయట అనమాట. అయితే క్యాబ్ బుక్ చేసుకున్నాము. గ్రాబ్ యాప్ నుంచి బుక్ చేసుకోండి. బయట చాలా మంది వచ్చి అడుగుతున్నారు కానీ ఏం వద్దు. గ్రాబ్లో అయితే 12 రింగిట్స్ తీసుకున్నాడు. బెస్ట్ గ్రాబ్లోనే బుక్ చేసుకోండి. మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వచ్చు, జాక్స్టాక్ ట్రావెల్. సో ప్లీజ్ ఫాలో జాక్స్టాక్ ట్రావెల్. లంకావిలో నేను ఎయిర్పోర్ట్ నుంచి బుక్ చేసుకున్నానండి క్యాబ్. గ్రాబ్లో నాకు 12 రింగిట్స్ పడింది. హోటల్ మెలి బెస్సీ అని చెప్పేసి హోటల్ బుక్ చేసుకున్నాను. అది వచ్చి పర్ డేకి 2500 రూపీస్ మన ఇండియన్ కరెన్సీలో పడింది. సో రిసార్ట్ అది చాలా బాగుంది. ఇందాక వరకు ఫుల్ ఎండ ఉందంట ఇక్కడ. ఇప్పుడు వర్షం స్టార్ట్ అయింది, చల్లబడింది. సో ఇది మెలి బెస్ట్ రిసార్ట్ అనమాట. ఓకే ఓకే దిస్ వన్. డబుల్ బెడ్ ఇచ్చాడు. వ్యూ చీకట్లో ఏం కనపడదు. రేపు మార్నింగ్ బాగుంటుంది. వాష్రూమ్ బాగానే ఉంది. రాత్రిపూట ఫుడ్ వేటకి వెళ్తున్నాము. ఇది ఈ హోటల్ నేను తీసుకున్న హోటల్. ఇక్కడ ఉంది 7-Elevenలో. మనకేమైనా ఫుడ్ కావాలంటే ఇక్కడికి వచ్చి తీసుకోవడం బెటర్ అండి. రూమ్లో బ్యాగులు పడేసి ఇంకా ఫుడ్ కోసం వేట. ఇక్కడ ఏదో ఇండియన్ ప్యాలెస్ ఉందంట. ఇండియన్ అనగానే వాళ్ళు ఆకలి వచ్చేస్తుంది కదా. సో ఇగో వెజ్ ఇచ్చాడు, నాన్ వెజ్ ఇచ్చాడు, 2 ఇచ్చాడు. సీషెల్స్తో ఒక మార్కెట్ ఉందండి, షాపు. ఫిష్ చూసారు ఎలా ఉందో. రియల్ ఫిష్ ఇది. టీత్ కూడా ఎంత ఉందో చూడండి. పోయి ఇవన్నీ పోసులు. ఎరిగిపోతేనా శుభు? ఓ చాలా కలెక్షన్ ఉంది. ఈ లంకావిలో స్కూటర్ రెంట్స్ ఉన్నాయండి. ఒకసారి అడుగుతాము బైక్ ఎంత రెంట్. ఎక్స్క్యూజ్ మీ, హౌ మచ్ బైక్ రెంట్, స్కూటర్ రెంట్? 35 ringgit for one day. 35 ringgit. Okay. 24 hours. 24 hours. The small one. Oh. చికెన్ రైస్ ఆర్డర్ చేసామండి. 12 ringgits అంట. గుడ్ మార్నింగ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో అండ్ యు ఆర్ వాచింగ్ జాక్స్టాక్ ట్రావెల్. ప్రజెంట్ నేను లంకావిలో ఉన్నానండి. డే 1 ఇన్ లంకావి. సో మేము తీసుకున్న రిసార్ట్ అంతా చాలా బాగుంది రిసార్ట్. సో ఇక్కడ స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది. బీచ్ కనిపిస్తుందా, వాకబుల్ డిస్టెన్స్. మాది ఫ్యాన్ కనిపిస్తుంది చూసారా, వాకబుల్ డిస్టెన్స్. అందుకే తీసుకున్నాం ఇది. ఫస్ట్ మేము యాక్చువల్లీ ఆ కాటేజ్ బుక్ చేసామండి. మళ్ళీ దాని తర్వాత ఏమైందేమో ఇది ఇచ్చారు మాకు. సో లెట్స్ గో టు బీచ్. సో గైస్ మనం ఇప్పుడు బీచ్కి వెళ్తున్నాము. ఇది వచ్చి వుడెన్ డెక్ అంట. యాక్చువల్లీ మేము ఫస్ట్ ఇది బుక్ చేసాము, మరి ఏమైందేమో మాకు ఇది ఇవ్వలేదు. అడిగితే వేరే బుకింగ్ అండి అది అని చెప్తున్నారు. ఇది బుక్ చేసుకోవాలంటే ఇక్కడికి వచ్చిన తర్వాత బుక్ చేయాలంట ఇది.
సో దిస్ ఈస్ ద బీచ్. Bye, Subu. సో గైస్ లంకావీలో బీచ్కి వెళ్దాం పదండి. చాలా క్లియర్గా ఉంది బీచ్. చలో చూడండి, వాటర్ ఎంత క్లియర్గా ఉన్నాయి. సుబ్బుగాడు కూడా వచ్చాడు ఈ ట్రిప్కి. సుబ్బుగాడు కూడా వచ్చాడు ఈ ట్రిప్కి. ఎంత లోతున్నానండి చూడండి. ఇంకా లోపలికి వెళ్ళొచ్చు. ఎంత లోపలికి వెళ్ళినా కానీ క్లియర్గానే ఉన్నాయి వాటర్. బీచ్ అయితే మటుకి చాలా వైట్ శాండ్ బీచ్ అండి, మర్చిపోయాను చెప్పడం. వైట్ శాండ్ బీచ్ చూడండి. మేము స్టే చేసిన హోటల్ వచ్చి అది. అక్కడ ఎయిర్పోర్ట్ ఉంది. లోపలికి వెళ్దామా? లెట్స్ గో ఇన్సైడ్. 1 2 3 గో. గాయస్ లంకావీలో సాయంత్రం పూట కూర్చున్నామండి. సాయంత్రం అంటే ఇప్పుడు టైం అయితే తెలుసా మీకు? 7:40 అవుతుంది. కానీ మొత్తం వెళ్తురుగానే ఉంది ఇక్కడంతా. ఇక్కడేదో ఫైర్ షో జరుగుతుందంట బీచ్లో. సో దానికోసం ఇక్కడ వచ్చి బయటికి ఫైర్ షో అండి లంకావీలో. వెళ్దాం. చికెన్ బిర్యానీ ఆర్డర్ చేసామండి. 12 ringgits అంట.
Good morning guys, welcome back to new video and you are watching Jockstock Travel. So day 2 in Langkawi. ఇక్కడ నుంచి మేము చెక్అవుట్ చేసేసి పెనాంగ్ వెళ్దాం అనుకుంటున్నాము, జార్జ్ టౌన్కి. ఇక్కడ నుంచి ఫెర్రీ తీసుకొని అక్కడి నుంచి బస్ తీసుకోవాలి, లాంగ్ జర్నీ అనమాట. సో లెట్స్ గో టు ఫెర్రీ స్పాట్. ఇక్కడ నుంచి జెట్ ఫెర్రీ కాంప్లెక్స్కి బుక్ చేసుకున్నాము అండి. క్యాబ్ గ్రాబ్లోనే బుక్ చేసుకున్నాము హోటల్ దగ్గర నుంచి. ఇది వచ్చి 25 ringgits అలా పడింది అరౌండ్. సో అక్కడ ఫెర్రీకి వెళ్ళిన తర్వాత, ఫెర్రీ స్పాట్కి వెళ్ళిన తర్వాత మిగతా అప్డేట్స్ ఇస్తాం. లంకావి నుంచి మనం పెనాంగ్కి వెళ్ళటానికి లంకావి టు కోలకట్ట వెళ్ళాలి ఫెర్రీ. దాని తర్వాత అక్కడి నుంచి మళ్ళీ మనము బస్సులో వెళ్ళాలన్నమాట పెనాంగ్కి. సో లంకావి టు కోలకట్టకి 34 ringgits, అదే చైల్డ్కి అయితే 25 ringgits. ఇక్కడ కౌంటర్ ఉంటుంది బయట మనకి, జెటీ ఫెర్రీ పాయింట్ దగ్గర కౌంటర్ ఉంటుంది అనమాట. ఈ కౌంటర్లో టికెట్స్ తీసుకొని లోపలికి వెళ్ళిపోవటమే. ఈ లోపల ఫెర్రీ పాయింట్ లోపల మొత్తం చూడండి ఎలా ఉందో. జెట్ ఫెర్రీ స్పాట్ మొత్తం టీషర్ట్స్ అన్నీ ఉన్నాయి. జెటీ పాయింట్లో ఇక్కడ మనీ ఎక్స్చేంజ్ ఇక్కడ చేసుకోవచ్చండి. వెళ్ళు ముందుకెళ్ళు. ఇది పెర్లీస్ అండి, ఇది కోలకట్ట అండి. కోలకట్ట అయితే ఇంకొంచెం దగ్గర. ఇవి ఇక్కడ ఉన్నాయి చూడనా, బయట ఇంకా ముందు. కోలకట్ట ఫెర్రీ అయితే ఎక్కేసామండి. సో ఇది వ్యూ పాయింట్. స్టార్ట్ అవుతుంది 1 o'clock అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యేది. 2 hours పడుతుంది అంట వెళ్ళడానికి. జస్ట్ రిలాక్స్. ఇగో ఒక టవర్ వచ్చింది. చిన్నగా లంకావి నుంచి కౌలకేడాకి ఒక 2 hours వచ్చేసామండి. వచ్చాక ఇక్కడ లగేజ్లో స్టక్ అయిపోయాము. ఈ లగేజ్ తీసుకోవాలి, మొత్తం అందరం జామ్ అయిపోయాడు లగేజ్ గురించి. సో ఫెరీ అయితే వచ్చేసిందండి కౌలకేడ. ఇక్కడ మనం ఫెర్రీలో దిగిన తర్వాత కౌలకేట ఫెర్రీలో దిగిన తర్వాత అల్లూరు సెక్టర్ రైల్వే స్టేషన్ KTM ఉంటుందండి. ఇక్కడి నుంచి మనము గ్రాబ్ బుక్ చేసుకున్నాము. 12 ringgits పడుతుంది. అక్కడి నుంచి చాలా తక్కువ పడుతుంది స్టేషన్ నుంచి. సో ట్రైన్కి వెళ్ళిపోదాం. అండ్ బస్సెస్ కూడా ఉన్నాయి. బెటర్ ట్రైన్ ఆప్షన్ మనకి ఎవ్రీ ½ an hourకి ట్రైన్ ఉందంట. సో లెట్స్ గో టు అల్లూరు సెక్టార్ రైల్వే స్టేషన్. సో క్యాబ్ అయితే వచ్చేసింది. ఇండియాలో అలాగే ఇక్కడ కూడా ఫుల్ క్రౌడ్ ఉందండి. MMTs లాగా
వచ్చేసి అల్లూరు నుంచి బటర్వర్త్ అండి. అల్లూరు సెక్టార్ నుంచి బటర్వర్త్కి. సో గాయస్ బటర్వర్త్కి అయితే వచ్చేసాము. ఆలూరు సెక్టార్ నుంచి ఒక 1 అవర్ పట్టిందనమాట. ఇదంతా బటర్వర్త్ స్టేషన్ అండి. ఇదంతా బటర్వర్త్ స్టేషన్ అండి. పెనాంగ్ సెంట్రల్కి వెళ్ళాలంటే ఇటు వెళ్ళాలండి. బటర్వర్త్ కేటీఎంకి వెళ్ళాలంటే ఇటు వెళ్ళాలి. జార్జ్ టౌన్కి వెళ్ళడానికి ఇది ఫెర్రీ పాయింట్ అండి. ఇక్కడ నుంచి మనకి ఫెర్రీస్ ఉంటాయి. 2 రింగిట్స్ అంట జార్జ్ టౌన్కి బటర్వర్త్ నుంచి. స్టేషన్కి పక్కనే బస్ స్టాండ్. సో టికెట్స్ అయితే తీసుకున్నామండి. 2 రింగిట్స్, చైల్డ్కి అయితే 1 రింగిట్. ఈ ఫెర్రీ ఏదైతే ఉందో బటర్వర్త్ నుంచి జార్జ్ టౌన్కి వెళ్ళడానికి మనకి ఫెర్రీ టికెట్ బై కార్డే యూజ్ చేస్తున్నారండి. క్యాష్ తీసుకోవట్లేదు ఇక్కడ. సో అదొకటి చూసుకోండి. క్రెడిట్ కార్డుతో తీసుకోవడమే మన ఇండియన్స్ అయితే. లేదంటే మేము ఇక్కడ లోకల్ రిక్వెస్ట్ చేసాము, వాళ్ళు క్యాష్ ఇచ్చేసాము, వాళ్ళు మాకు టికెట్ తీసి ఇచ్చారు. సో జార్జ్ టౌన్కి ఫెర్రీ ఎక్కుతున్నాం అండి. జార్జ్ టౌన్ ఫెర్రీ. ఫెర్రీకి వచ్చామండి జార్జ్ టౌన్కి. అందిన వార్త ఇక్కడ జార్జ్ టౌన్లో బస్సులన్నీ ఫ్రీ అంట. మరి ఆమె చెప్పింది ఎంతవరకు నిజమో చూద్దాము. జార్జ్ టౌన్లో ఫ్రీ బస్సెస్ అండి. పెనాంగ్ లిటిల్ ఇండియా దగ్గరికి వచ్చామండి. ఇక్కడైతే ఇండియన్ ఫుడ్ ఉందంట. అథెంటిక్ ఇండియన్ బనానా లీఫ్ మద్రాస్. ఇక్కడ ఇడ్లీ, వడ, దోశ, పూరి సెట్టు అన్నీ దొరుకుతున్నాయి.
ఫాలో దా. ఇది వచ్చి వాష్రూమ్ అండి. వాష్రూమ్ కూడా బాగా స్పేస్ ఫ్రీజర్ కూడా ఉంది. అలాగే నా వెబ్సైట్ ఉందని చెప్పాను కదా, jakstock.com, JAKSTOCK.com. ఇందులో హెచ్డి వీడియోస్, ఫోటోగ్రాఫ్స్, నా ట్రిప్కి సంబంధించిన అన్నీ ఉంటాయండి డీటెయిల్స్. సో ప్లీజ్ విజిట్ jakstock.com.